దగ్గర సంభవం వచ్చేసాడు, మనం భయపడక్కర్లేదు. బాబు మా భూములు లాక్కుంటున్నారయ్యా. దగ్గర సాంబా నువ్వే మా దేవుడు అయ్యా, నువ్వు కాపాడయ్యా, నువ్వే మా దేవుడయ్యా. రేనక పగలనక దుమ్మనక దూలనక ఎండనక వాననక కంటికి నిద్ర లేక కడుపుకు తిండి తినక చెమటోడ్చి కష్టపడి రూపాయి కూడబెట్టుకుని ఓ సంత గూడో గుడిసో వేసుకుందాం అనుకున్న పేదోరి కలను కూడా కబ్జా చేస్తావా బేకో, కబ్జా చేస్తావా బేకో. మీ వెనకాల పోలీస్ పొగరుండొచ్చు, రౌడీ రాజకీయం ఉండొచ్చు, గుండాల అండదండలుండొచ్చు, బట్ ఐ డోంట్ కేర్. ఈ పేదోళ్ళ వెనక దగడ్ సాంబా ఉన్నాడు. ఈ సిటీలో పెద్ద పెద్ద దార్కారీలే నాతోని పెట్టుకోలేక రౌడీజం మానేసి రాళ్ళు కొట్టుకుంటున్నా. కసుంటుది నువ్వు ఇద్దరు ఆడోళ్లను 4 ఆడంగులను వెనకేసుకొని వచ్చి నా సైట్ నే సైడ్ చేద్దాం అనుకున్నావురా? నాతో పెట్టుకుంటే నడ్డిరిసి బెడ్ పైకి పంపిస్తా. నేను రంగంలోకి దిగితే బెడ్ పై కాదు, డైరెక్ట్ గా షెడ్కే పంపిస్తా. నా రౌడీలను చూసి మాట్లాడరా. చూడు, టన్నుల కొద్ది పలిసిన దున్నల్లాంటి రౌడీలను దించినా నాతో తన్నులు తినడానికి తప్ప దీని వెంట్రుకు కూడా పీకలేదు. అందరు వండ్రా. వీళ్ళందరి వల్ల కాదు కానీ నన్ను వెళ్ళమంటావా? ఏడిపోతావురా? చూస్తే అర్థం కాలే ఆడు దగడ్ సాంబా అని. అర్థమైందన్న. అన్న, ఈ రోజుకెళ్ళి దందాలని బంద్ చేస్తా. మీరు ఆర్డర్ ఇస్తే ఆటోలు నడుపుకుంటాం. ఆటో నడుపుకుంటావా? దగడ్ సాంబా దరు వేస్తే దౌడ పగలాల్సిందే, దర్రెళ్ళాల్సిందే.